ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. చూడండి, మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదా, బ్యాక్ పార్ట్ కట్ చేసిన దానిపైన మనము ఆపోజిట్లోనే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసామనుకోండి, కరెక్ట్గా వస్తుంది మనకు. అలాగే క్రాస్గా పెట్టామనుకోండి, క్రాస్ కటింగ్ వస్తుంది. ఇట్లా స్ట్రైట్గా పెడితేనేమో సాదా కటింగ్ అనేది వస్తుంది. ఇట్లా క్రాస్గా చూసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి మనము ఒక కొలత అనేది తీసుకుందాము. మన ఆది బ్లౌజ్ అనేది ఉంటుంది కదా, ఆది బ్లౌజ్కి ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ డాట్ ఉంటుంది కదా, ఈ డాటు ఇక్కడ షోల్డర్ నుండి ఈ డాటు మరీ లాగి పట్టకండి. ఎందుకోసం అంటే ఇవి వాడిన బ్లౌజులు ఉంటాయి కాబట్టి, సాగిపోయి ఉంటాయి కాబట్టి మనం మరీ మామూలుగా పట్టేసుకోవాలి. ఇలా ఇది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు ఇలా మార్కింగ్ అనేది చేయండి. ఇక్కడ వరకు వచ్చింది. అయితే ఎంత వస్తుంది అని అంటే చూడండి, మనకు 1.5 వచ్చింది. కొందరికి 1.5 రావచ్చు, లేదా 1 రావచ్చు, లేదంటే 1 మీద 2 గీతలు ఎక్క రావచ్చు, 2 కూడా రావచ్చు. కాబట్టి మనం కొలుచుకుంటే 1.5 వస్తుంది. 30 ఎబో ఉండే వాళ్ళకేమో 1.5 ఎక్కువ వస్తుంది. 30 బిలో ఉండే వాళ్ళకేమో 1.5 వస్తుంది. కాబట్టి మనకి ఇది 1.5 అనేది వచ్చింది. ఈ 1.5 వచ్చిన దాన్ని మనం ఇలా మలిపేసేసేయాలి. ఇలా మలిపేసేసేయాలి. ఇలా మలిపిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మనము దీన్ని కొలవాలి, కరెక్ట్గా ఉందో లేదో. ఇంకొంచెం మలుపుదాం. ఇలా కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోండి. 1.5 కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని మనము ఇక్కడ క్రాస్గా కరెక్ట్గా పెట్టేసేయండి. ఇలా ఇలా ఇక్కడ అయితే కొందరికి చాలా వరకు కామెంట్స్ ఏమని చేశారంటే, ఒక 2-3 ఇక్కడ క్లాత్ కానీ పేపర్ కానీ లేదు కదా అక్క, మళ్ళీ ఎట్లా అని చెప్పేసి. ఇప్పుడు మనకి ఇది షేప్ పట్టీలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ లేకున్నా పర్లేదు. ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ లేకపోయినా పర్లేదండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అదే క్లారిటీ ఇవ్వడానికి కోసమే మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేయండి. కరెక్ట్గా ఇలా మార్కింగ్ అనేది చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా కటింగ్ నేర్చుకుంటే షేర్ చేయండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేయండి. ఇలా ఇలా కరెక్ట్గా ఇక్కడ పై వరకు. అయితే మీకు ఒకటి అడగాలనుకుంటున్నానండి. చిన్నపిల్లలు పెరుగు తినకపోతే మీరు ఎందులో పెరుగుని వేసి తినబెడతారో కామెంట్ చేసి చెప్పండి. అంటే మా పాప పెరుగు అనేది అస్సలు తినదు. మీ పిల్లలు ఒకవేళ పెరుగు అలా తినకపోతే మీరు ఏ వంటలలో పెరుగు వేసి తినిపిస్తారో అది కామెంట్ చేసి చెప్పండి. మీకు ఒకవేళ తెలిస్తే. మా పాప అసలు పెరుగు అనేది ముట్టుకోదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్ అండి. చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ వరకు మార్కింగ్ అనేది చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని తీసేసేయాలి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మనకు ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, ఈ ఆది బ్లౌజ్కి ఉక్స్ పట్టి సైడు ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ నుండి మనం ఈ ఉక్స్ పట్టిని ఇలా మలిపేసేసేయాలి. ఇలా మలిపేసి కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఒకవేళ మీకు ఇట్లా అర్థం కాలేదనుకోండి, ఇప్పుడు మీకు అది అర్థం కాలేదు, నాకు అర్థమవుతుంది అక్క, మాకు అట్లా అర్థం కావట్లేదు, పెద్దగా వచ్చేస్తుంది అని అంటారు కదా, కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ ఉక్స్ పట్టి స్ట్రేట్గా ఉందా, ఇక్కడ ఎంత వచ్చింది మనకు 7 వచ్చింది. లాగి పట్టకండి, 7 వచ్చింది. ఇలా కొలుచుకున్నా కానీ మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది. ఇక్కడ 7కి మార్కింగ్ అనేది చేయండి. ఇక్కడ 7కి మార్కింగ్ అనేది చేయండి. ఈ 7కి మార్కింగ్ చేసిన తర్వాత స్ట్రేట్గా మార్కింగ్ అనేది చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా కరెక్ట్గా స్ట్రేట్గా చేయండి. ఇక్కడ 1/2 ఇంచ్ లోతుగా తీసుకోండి. ఇలా ఇక్కడనేమో ఒక పాదం మందం, అంటే మనకు కుట్టు కోసం అండి ఇది. ఇక్కడ చంకభాగం దగ్గర ఒక పాదం మందం ఇలా లోతు అనేది తీసుకోండి. ఈ లోతు తీసుకోకపోతే మీకు చంకభాగం దగ్గర పట్టేసినట్టుగా అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ లోతు అనేది ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని దీనికి ఇలా కలిపేసేసేయండి. అలాగే మళ్ళీ ఇక్కడ కూడా ఒక కొలత తీసుకుందాము. ఇక్కడ మీకు బిగినర్స్కి ఎక్కువ చెప్తే అర్థం కాదు కాబట్టి ఒక 1/2 ఇంచు తీసుకోండి. ఇక్కడ సరిపోతుంది. ఎవరైనా కానీ ఒక 1/2 ఇంచు తీసుకోండి. 1/2 ఇంచు దగ్గర ఇట్లా మార్కింగ్ చేయండి, సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మీ
ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ సైడు ఇక్కడ నుండి ఇలా షోల్డర్ నుండి ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ కరెక్ట్ వచ్చింది కాబట్టి ఓకే. కొందరికి కింద సైడ్ వస్తుంది కాబట్టి ఒక పాదం మందం కిందికి వచ్చింది అనుకోండి, కింద సైడ్ మార్కింగ్ చేయండి. పైన సైడ్ వస్తే పైన సైడ్ మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఉక్స్ పట్టి సైడు, ఈ ఉక్స్ పట్టి సైడు ఉంది కదండి, ఈ ఉక్స్ పట్టి సైడు ఇక్కడ షేప్ పట్టి అనేది ఉంది కదా, ఇక్కడ నుండి రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ చేయండి. కింద నుంచి రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు చేయండి. ఇప్పుడు మనము దీని నుంచి ఇలా, ఇప్పుడు ఇది మనకు లెక్కలోకి రాలేదు, ఎందుకంటే షేప్ పట్టీలోకి వెళ్ళిపోయింది కాబట్టి అది లెక్కలోకి రాదు. అక్కడ తక్కువ ఉందని చెప్పేసి మీరు కన్ఫ్యూజన్ అయితే అవ్వకండి. ఇలా ఇక్కడ కలిపేసేయాలి. మీకున్న డౌట్ అనేది నేనైతే క్లారిటీ అనేది ఇచ్చానని అనుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఇది ఎలా ఉందో అలా కటింగ్ అనేది చేసేద్దాము. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకవేళ కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇప్పుడు ఇది ఎట్లా ఉందో అట్లా మార్కింగ్ అనేది చేస్తామో కటింగ్ అనేది చేసేసేయండి. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం. అలాగే ఫ్రంట్ పార్టు ఈరోజు వచ్చింది కదండి, బ్యాక్ పార్టు నేను నిన్నటి వీడియోని అప్లోడ్ చేశానండి. పార్ట్స్ లెక్క మీకు కన్ఫ్యూజ్ అనేది అవ్వకుండా, వీడియో అనేది బోర్ కొట్టకుండా పార్ట్స్ లెక్క పెడుతున్నాను. ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, అలాగే హ్యాండ్స్ అలా పెడుతున్నాను అన్నట్టు. అయితే చాలా వరకు కూడా మంచి కామెంట్స్ పెడుతున్నారు, అక్క మాకు చాలా బాగా అర్థమవుతుంది. నేను స్క్రీన్ షాట్ మీద కూడా అవి పెడదాం అనుకుంటున్నాను, కానీ మళ్ళీ ఎవరిదైనా కామెంట్ మిస్ అయితే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పేసి నేను వాటిని మళ్ళీ స్క్రీన్ షాట్ పైన చూపించలేకపోతున్నానండి. మనకైతే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, అలాగే ఉక్స్ పట్టి, కాజపట్టి కూడా చూపించాను కదండి. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. అలాగే షేప్ పట్టీలు, ఇక్కడ మీకు షేప్ పట్టీలో కొలత కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు షేప్ పట్టీలకి ఇప్పుడు ఇలా కొలుచుకున్నారు, ఓకే. ఇక్కడ మనకి కరెక్ట్గా ఉంది కాబట్టి సరిపోతుంది అని అనుకుంటాము. ఒకవేళ ఇక్కడ క్లాత్ అనేది తక్కువగా ఉంటే అక్కేయాల్సిన అవసరం అనేది లేదు, ఎందుకంటే ఇక్కడ మనకు డాట్స్ దగ్గర 1 ఇంచ్ అనేది పోతుంది కాబట్టి ఇప్పుడు ఈ 1 ఇంచ్ తీసేద్దాం. మనం ఇలా తీసేసి కొలుద్దాం. చూడండి మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఇంకొంచెం ఎక్కువగానే అవుతుంది కాబట్టి ఇక్కడ ఒకవేళ మనకు క్లాత్ తక్కువగా ఉంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు షేప్ పట్టీలకి, ఎందుకంటే ఇక్కడ డాట్స్ కోసం 1 ఇంచ్ అనేది పోతుంది కాబట్టి. ఇప్పుడు మనము ఈ షేప్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడనేమో పైన సైడు 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేయండి. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేయండి. ఇక్కడనేమో చివరి సైడ్కి వచ్చేసరికంటే 2 ఇంచెస్. ఇప్పుడు కొంచెం తగ్గిస్తూ ఇలా కొంచెం తగ్గిస్తూ రావాలి. అప్పుడు మనకు షేప్ పట్టి అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా నెమ్మదిగా కటింగ్ అనేది చేయండి. బిగినర్స్ అయితే ఫస్ట్ మీరు పేపర్ మీదనే కట్ చేయండి. క్లాతుల మీద, ప్లెయిన్ క్లాతుల మీదనే చేయండి. ఫస్ట్ లైనింగ్ బ్లౌజులు కుట్టడానికి ట్రై చేయకండి. మీకు ప్లెయిన్ బ్లౌజ్ అనేది కుట్టడం వచ్చిందనుకోండి, పర్ఫెక్ట్గా మీరే లైనింగ్ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేస్తారు. చూడండి మనకైతే షేప్ పట్టీలు కూడా ఎట్లా కట్ చేయాలో చూపించాను కదా. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ కటింగ్ చూద్దాము. హ్యాండ్స్కి ఇలా 4 మడతలుగా వేసుకోవాలి. ఇది పేపర్ కాబట్టి మనకు నేను పేపర్ లెక్క తీసుకున్నా. ఇక్కడ సైడ్ అయితే క్లాత్ మిగులుతూ ఉంటుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసినాము, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసినాము, ఇక్కడనేమో మనకు హ్యాండ్స్ కట్ చేస్తాము. మీకు క్లారిటీ ఇవ్వడం కోసం చెప్తున్నా. ఇవన్నీ మనం కట్ చేసిన తర్వాత ఇక్కడ చివరిన మనకు హ్యాండ్స్ కోసం అయితే మిగులుతుంది కదా క్లాత్, ఇక్కడ కట్ చేస్తున్నాను. అక్క మీరు ఒక 2-3 కామెంట్స్ వచ్చాయి, మీరు వేరే పేపర్లు తీసుకుంటారు, క్లాత్లు అట్లా తీసుకోం కదా అని చెప్పేసి. అలా కాదండి. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసినాము, ఇక్కడ ఫ్రంట్ పార్ట్, ఇక్కడ మిగిలిన క్లాత్కు హ్యాండ్సే కట్ చేస్తాం కదా. ఇలా మీరు అడ్జస్ట్ చేసుకొని
చూసుకోవాలండి. అలా కామెంట్ పెట్టకూడదు కదా. మీకు అర్థం కాకపోతే అడగండి. ఇలా 4 మడతలు వేసుకొని ఈ క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ ఉండాలి ఎప్పుడు కూడా. ఇవి 2 హ్యాండ్స్ అనేవి వస్తాయండి. ఇలా పెట్టేసిన తర్వాత దీనికి కూడా మనకు కింద సైడు హెచ్చు తగ్గులు అలా ఉంటాయి కాబట్టి ఇది మనకు కటింగ్లోకి తీసేసేయాలి. హెచ్చు తగ్గులు అనేది ఉంటే ఒక చేతు చిన్నగా ఒక చేతు పెద్దగా అయిపోతుంది కాబట్టి ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు తూర్పై చేయాలి అనుకుంటే 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఇప్పుడు. లేదంటే మీరు మలిపేసి కుడతారు కదా, తూర్పై లేకుండా 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోండి. మీ ఆది బ్లౌజు ఇక్కడ ఉందా, మీ ఆది బ్లౌజు బ్యాక్ సైడ్ వేసుకోండి. బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసి ఇలా ఈ పైన మార్కింగ్ నుండి ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగు, చంక భాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగులు, ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగులు. ఈ 3 పెట్టుకున్నాక తర్వాత ఈ హ్యాండ్ని ఇలా తీసేసి ఇక్కడ ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా మార్కింగ్ అనేది చేయండి. ఇలా మార్కింగ్ చేసేసి ఇక్కడ మనకి 1.5 ఇంచు స్ట్రైట్గా ఉంటట్టు చూసుకోండి. 1.5 ఇంచు స్ట్రైట్గా ఉంటట్టు చూసుకోండి. ఇక్కడ మనకు కరెక్ట్గా 2 మీద 2 గీతలు అనేది వచ్చింది. 2 గీతలు వస్తుంది, లేదంటే 2.5 అయినా వస్తుంది. కరెక్ట్గా చూసుకోండి. 30కి లోపల ఉండే వాళ్ళకేమో 2.5 వస్తుంది, 30 ఏబో వాళ్ళకేమో 3 వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఇలా హ్యాండ్ కరెక్ట్గా మార్కింగ్ వచ్చే వరకు ఇలా మార్కింగ్ చేస్తూనే ఉండండి. ఎందుకంటే కొందరికి ఇది కరెక్ట్గా తిరగదు, ఇలా హైబ్రో టైప్గా ఇలా రావాలి కాబట్టి మీరు అందుకోసమే ముందు మీరు పేపర్ మీదనే వస్తే మమ్మీ ఇక్కడ మీరు కరెక్ట్గా వచ్చే వరకు మార్కింగ్ చేసుకోండి. అందుకే బిగినర్స్ ఫస్ట్ పేపర్ మీద ఎందుకు కట్ చేయమని అంటారంటే ఇక్కడ మనకు క్లాత్ వేస్ట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చింది అనుకోండి, మీరు దీన్నే క్లాత్ మీద పెట్టేసి కూడా కట్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ వీడియో అనేది తీస్తున్నానండి, అంటే మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది ఇవ్వట్లేదు, టైం అనేది కొంచెం సరిపోవట్లేదు కాబట్టి. మధ్యలో ఏమైనా డిస్టర్బ్స్ అయితే సారీ అండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ కొంచెం ఇలా క్రాస్గా ఇలా కట్ చేస్తే మనకు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇలా అయితే ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎక్కడ సైడ్ పెట్టుకోవాలక్క అని చెప్పేసి అంటారు. ఇక్కడనేమో 1.5 ఇంచు కరెక్ట్ ఇక్కడ చూడండి ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు నేను కట్ చేస్తాను చూడండి. 2 హ్యాండ్స్ ఒకే సైడ్ ఉన్నాయి, మీరు గమనించండి. ఇలా 2 హ్యాండ్స్ కూడా ఇలా ఒకే సైడ్ నుంచి ఒక టక్ అనేది ఇవ్వండి. ఇలా మనం లోతు తీసింది ఎప్పుడు కూడా మనకు ఫ్రంట్ పార్ట్ సైడే రావాలి. 2 హ్యాండ్స్కి కూడా ఫ్రంట్ పార్ట్ సైడ్ వస్తేనే మనకు కరెక్ట్గా వస్తుంది. కాబట్టి నేను అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ వీడియోలో అయితే చెప్తానండి. మనకు ఆల్మోస్ట్ కూడా అన్ని కటింగ్స్ కూడా అయిపోయాయి. ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్స్, షేప్ పట్టీలు, అలాగే ఉక్స్ పట్టి, కాజా పట్టి కూడా చూపించానండి మీకు. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. అర్థం కాకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.